రోజు రోజు జరిగే పరిస్థితులను చూస్తుంటే ప్రతిరోజు జరిగే పరిస్థితులను చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే మనం నేను ఇప్పటి వరకు చాలా అనుకుంటా మనం ఏంటి అంటే మనమే భగవంతుణ్ణి సెలెక్ట్ చేసుకుంటామా లేదంటే ఈ విశ్వం నేచర్ యూనివర్స్ ఏదైనా అవనివ్వండి మనం సెలెక్ట్ చేసుకుంటామా లేదా ఈ నేచరే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుందా ఈ ప్రశ్నకు సమాధానం మీరైతే ఏం చెప్తారు ఈ నేచర్ ఈ విశ్వం మనల్ని సెలెక్ట్ చేసుకుందా లేదా ఈ విశ్వాన్ని నేచర్ని మనం సెలెక్ట్ చేసుకున్నామా ఈ జీవితానికి ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో నడుస్తున్న పరిస్థితికి ఎస్ ఈ యొక్క విశ్వమే మనల్ని సెలెక్ట్ చేసుకుంది సో ఎలా చెప్తాను చూడండి ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్ అంటే అర్థం మనం ఆకర్షించే స్థాయి నుండి భగవంతుడిని ఆనుకొని జాగ్రత్త వినండి భగవంతుడిని ఆనుకొని మనకేం కావాలో మనం ఆయనతో మాట్లాడడం దట్ మీన్స్ ఏంటి నేను మొదటి నుండి చెప్తూ వస్తున్నాను మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ అప్పుడు భగవంతుడితో ఏకమై ఉంటాయి ఇదే చెప్తున్నాను కదా మొదటి నుండి నేను భగవంతుడు తన సింహాసనంపై కూర్చొని ఉంటే మనం ఇలా తల వాల్చి ఎప్పుడో ఒకసారి భగవంతుడు మీ తలపైన చేయి వేసి నిమురుతాడని చెప్పానా నేనా చెప్పాను కదా గుర్తుందా నేను చెప్పింది మీకు అయితే మన సబ్జెక్టు నాకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే నిన్న రాజా సాబ్ అన్న ఒక మూవీ రిలీజ్ అయింది ఎంతమంది చూశారు చూడలేదు నిన్ననే రిలీజ్ అయింది అనుకోకుండా నిన్న సాయంత్రం నేను వెళ్ళాను మూవీకి రాజా సాబ్ మూవీకి వెళ్ళాను మన సబ్జెక్టు కంప్లీట్ ఆ సినిమా వచ్చింది మన కోసమే అన్నట్టు అనిపించింది నాకు కొన్ని 1000 crores ఆఫ్ బడ్జెట్ మూవీతో వచ్చిన సబ్జెక్టు ది లా ఆఫ్ డివైన్ రెసోనెన్స్ అందులో నేను 2026కు ముందు డిసెంబర్ 1వ తారీఖు నుండి మిమ్మల్ని ఏదైతే ప్రిపేర్ చేస్తూ వస్తున్నానో మీ యొక్క నర్వస్ సిస్టమ్ని కూల్గా ఉంచండి మీ ఎమోషన్స్ని మీరు ఏకం చేయండి మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచండి చెప్తున్నానా లేదా డిసెంబర్ 1 నుండి మూవీ నిన్న రిలీజ్ అయింది అందులో చూపించింది ఏంటంటే మీ ఎమోషన్స్ మీ భావోద్వేగాలు మీ లవ్ ప్రేమ కోపం వీటన్నిటినీ కంట్రోల్లో చేసి అంటే ఈ నాడీ వ్యవస్థలో కంట్రోల్లో చేసి మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు గనక ప్రయాణం చేయగలిగితే మనిషికి అసాధ్యమైందంటూ ఏది లేదు అయితే ఈ మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రంకి బలంగా ఉండాలి మనం ఆజ్ఞా చక్రం అంటే మన మాట నేను చెప్తున్నాను కదా ఏ మాట ఊరికే మాట్లాడకండి అని చెప్పట్లేదా చెప్తున్నానా లేదా ఈ ఆజ్ఞా చక్రం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయ్యి మనం ఏది కావాలో దానిని అంటే మనకు మన వీక్నెస్ను బట్టే మన ఎమోషన్ యొక్క వీక్నెస్ను బట్టే మన బాడీ యొక్క వీక్నెస్ను బట్టే మన సోల్ యొక్క వీక్నెస్ను బట్టే నెగిటివ్ ఎనర్జీ మనల్ని పరిపాలిస్తుంది అని అందులో క్లియర్గా చూపించారు ఆ మూవీలో ఆ నెగిటివ్ ఎనర్జీని దాటాలి అంటే ఆజ్ఞా చక్రం ద్వారా విస్తరించాలి మనమని అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బ్లాక్ యూనివర్స్ అని చెప్తాను కదా ఎప్పటికి నేను బ్లాక్ యూనివర్స్ ప్యారలల్ యూనివర్స్ ఒకటి ఉంటుంది మీరు ఇక్కడ లీడ్ చేస్తారు ఈ లైఫ్ని మీ లైఫ్ని లీడ్ చేసే మీరు ఇంకొక యూనివర్స్లో ఉంటారు ఒక బ్లాక్ యూనివర్స్ మీకు ఎలా చెప్పాలి బ్లాక్ యూనివర్స్ అంటే సో ఇలా 4 మూలలు కలిగిన ఒక బ్లాక్ ఉంటుంది ఇలా ఈ బ్లాక్లో 4 రకాలుగా మీరు జీవిస్తున్నారు ఇప్పుడు ఈ బ్లాక్ యూనివర్స్ కూడా మిమ్మల్ని ఎలా లీడ్ చేస్తుందో చూపించాడు ఆ మూవీలో అంటే ఇప్పుడు మీరు ఒక 30 ఏజ్లో ఉన్నారు ఇదే టైంకి మీరు ఇంకొక బ్లాక్ అంటే ఆ బ్లాక్లో బిఎల్ఓసికే బ్లాక్ బిఎల్ఏసికే కాదు ఆ బ్లాక్ యూనివర్స్లో నిద్రపోతున్నారు ఇప్పుడు మేల్కున్నారు ఇంకొక యూనివర్స్లో నిద్రపోతున్నారు ఇంకొక యూనివర్స్లో పని చేస్తున్నారు ఇంకొక యూనివర్స్లో క్రికెట్ ఆడుతున్నారు దీనిని క్లియర్గా చూపించాడు ఆ మూవీలో తర్వాత 7 చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు మనిషి ఏది అంటే అది ఎలా జరుగుతుంది 7 చక్రాస్ యాక్టివేషన్ అంటే ఏంటి నేను ఒకరోజు క్లాస్లో చెప్పాను కుండలిని అంటే ఏంటి అని సింప్లిఫై చేసి చెప్పాను ఎవరికైనా గుర్తుందా
మనిషి యొక్క ఆలోచనలు, తన ఇంటెన్షన్, తన ఆలోచనలు, తన చూపు, తన ఎమోషన్స్ అన్నిటిని కూడా ఒకే లైన్ పై తీసుకువచ్చినప్పుడు కుండలిని శక్తి జాగృతం అవుతుంది. సింప్లిఫై చేసి చెప్పాను, గుర్తుందా మీకు అది? దానిని ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమాగా తీసి చూపించారు. నేను చెప్పిన అప్పుడు నాకు ఆ స్క్రిప్ట్ తెలియదు. మారుతి నా డైరెక్టర్, నా ఫ్రెండ్ కాదు. స్క్రిప్ట్ రైటర్స్ ఎవరు నాకు తెలియదు. ప్రభాస్కి నాకు పరిచయమే లేదు. ఆ మూవీ చూస్తున్నంతసేపు అసలు ఏంటి ఇది, మన సబ్జెక్టు ఎంత అడ్వాన్స్డ్ అంటే మీరు దయచేసి మీరు ఆలోచన చేయండి. కావాలంటే ఈరోజు వెళ్ళి మీరు రాజాసాబ్ మూవీ చూడండి, పని కట్టుకొని చూడండి. చాలా నాలెడ్జ్ ఉంది అందులో, ఎక్సలెంట్ నాలెడ్జ్. నేను చెప్పాను కదా, రాబోయే రోజులన్నీ కూడా ఆధ్యాత్మికత పురోగతి కోసమే ఉంటాయి. 2030 తర్వాత పుట్టబోయే వాళ్ళందరూ కూడా స్పిరిచువాలిటీ కోసమే పుడతారు. వాళ్ళు ఇంకా దేనికోసం పుట్టరు. రీసెంట్గా శంబాలా అనే మూవీ కూడా వచ్చింది. అందులో కూడా అసలు వాస్తు అనేది ఎందుకు వచ్చింది, చక్రాస్ యొక్క పని ఏంటి, మూవీస్ అన్నీ కూడా స్పిరిచువల్గా మనల్ని ఇంకా ఎదిగించడానికే వస్తున్నాయి. అండ్ టాపిక్ ఏంటి, నేను ఏదైతే పేరు పెట్టుకున్నానో ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్, భగవంతుడిని ఆనుకొని నీకేం కావాలో ఏమంటారు గారాబంగా అడగడం, భయపడుతూ ఇంకా ఆకర్షిస్తూనే, మీ ఎమోషన్నే ఒకలాగా, మీ ఇంటెన్షన్ ఒకలాగా, ఇలా వెళ్తే జరుగుతుంది అని నేను చెప్పట్లేదు. మీరు ఎలైన్ అవ్వాలి, భగవంతునితో అనుసంధానం అవ్వాలి. చెప్తున్నానా లేదా మొదటి నుండి? అది మూవీగా తీశారండి. అసలు ఒక్కసారి మీరు చూడండి, అది చూస్తే మీకు అక్కడ ప్రతి సీన్లో అరుణ్ సారే కనిపిస్తాడు మీకు. ఈరోజు వెళ్ళి చూడండి, ఎంత బిజీగా ఉన్నా ఒక మూవీ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూడండి. అందులో ఉన్న ప్రతి సీన్లో మీకు అరుణ్ సారే కనిపిస్తాడు. ఎక్సలెంట్ మూవీ అసలు. క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది. నేనేం మూవీని ప్రమోట్ చేయట్లేదు, అందులో ఉన్న సబ్జెక్టుని ప్రమోట్ చేస్తున్నా. అంటే మన సబ్జెక్టు నాకు అర్థమైంది అప్పుడు. ఏమని అర్థమైందంటే, ఆ, ఇది మామూలుది నేను తలకెత్తుకోలేదు, భగవంతుడే నన్ను దారిలోకి తీసుకొచ్చి పెట్టాడు, ఇక నేను ఏం చేయలేను, ఇక ఇక ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్తాను. నా ఎదురుగా ఉన్నాడు లార్డ్ శ్రీకృష్ణ, యోగ నిద్రలో ఉంటాడు. మీరు ఆఫీస్కి వస్తే చూడొచ్చు, యోగ నిద్రలో కూర్చొని పడుకొని ఉంటాడు. ఆయనే లీడ్ చేస్తున్నాడు అంతే. నేను ఇక్కడ కూర్చున్న ప్రతిసారి ఇలా చూస్తే లార్డ్ శ్రీకృష్ణ పడుకొని ఉంటాడు, పక్కన యూనివర్స్ ఉంటుంది, ఆ యూనివర్స్నే చూస్తూ ఉంటాను. నడిపిస్తున్నాడు, లీడ్ చేస్తున్నాడు అంతే. నేను విశ్వసించాను, నమ్మాను. ఇంకొక మిరాకిల్ చెప్తాను చూడండి. నేను ఆ మూవీకి వెళ్ళే టైంలోనే కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టాను గ్రూప్లో. ఎంతమంది చూశారు? ఒక టెక్స్ట్ మెసేజ్. ఏమని చేశాను, మీ ఏరియాకి నేను ఒకరోజు మెడిటేషన్ అండ్ క్లాస్ చెప్పడానికి, ఫ్రీ క్లాస్ చెప్పడానికి నేనే వస్తాను. ఏదైనా చిన్న మీటింగ్ అంటే ఒకరు లేదా ఇద్దరు అంతే. మీటింగ్ అంటే పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మనకు సింగులర్ ప్లూరల్ అని ఉంటుంది కదా. సింగులర్ అంటే ఒక్కరు, ఆ ఒక్కరికి ఇంకొకరు జమ అయితే ఇద్దరు, ఎక్కువ మల్టిప్లై అయింది కదా. అంతే. మీటింగ్ అంటే ఏంటి, ఒకరు లేదా ఇద్దరు సరిపోతుంది, పెద్ద మీటింగ్ ఏం అవసరం లేదు. ఫిబ్రవరి నెలలో నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే మీరున్నారో, అండ్ ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా ఒక 40 to 50 పీపుల్ మనం గ్యాదర్ చేసినా కూడా ఫ్యూ పీపుల్ ఆగడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఈ సబ్జెక్ట్కి ఎవరైతే అర్హులో వాళ్ళను మాత్రమే ఆ లార్డ్ శ్రీకృష్ణ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళను మాత్రమే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ యొక్క లోతు అంతుంది. ఈ సబ్జెక్టు అర్థం కావడం చాలా కష్టం. ఇప్పుడు ఈరోజు ఆ మూవీ గురించి నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి బయట అంటే వాళ్ళకి అర్థం కాలేదు, కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎప్పటికీ ఎంటర్టైన్మెంటు, భ్రమపరిచే విషయాలు ఇవే ఉంటాయా? ఉండవు. అసలు ఎక్సలెంట్ అది. ఒకప్పుడు వన్ వన్ అనే మూవీ వచ్చింది మహేష్ బాబుది, అది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. అది కూడా మన యొక్క ట్రాన్స్కు సంబంధించి, బ్రెయిన్ న్యూరోప్యాత్కి సంబంధించి ఉంటుంది. అది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఆ మూవీ చూడండి. ఈరోజు మీ హోంవర్క్ అదే. మీరు ఏం చేస్తారేమో నాకు తెలియదు. ది లా ఆఫ్ డివైన్ రీసనెన్స్ అర్థం అవ్వాలంటే, అరుణ్ సార్ నెత్తి మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టుకున్నాడో అర్థం కావాలి అంటే తప్పకుండా ఆ మూవీ చూడాల్సిందే. విజువలైజేషన్ పెరుగుతుంది, మీకు సబ్జెక్ట్ యొక్క లోతు పెరుగుతుంది. సో అలా మనం ముందుకెళ్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాను, ప్రతిసారి చెప్తాను, నాకు ఒక సబ్జెక్ట్ వస్తుందంటే అది మీలో నుండే వస్తుంది. మీతో మాట్లాడితేనే
నేచర్ నాకు ఇస్తుంది. నిన్న ఆ, మహాలక్ష్మి మేడం గారు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ మెడిటేషన్లో సృష్టి ఎక్కడ జరిగిందో అక్కడికి ట్రావెల్ చేశారు. ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం దాన్ని. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం వెళ్ళేది. సో మన బాడీ ఇక్కడే ఉంటుంది, బట్ మన సోల్ ఏంటి నేను చెప్తాను కదా, సిల్వర్ లైన్ కోడ్ ఒకటి ఉంటుంది. సిల్వర్ లైన్ మన బాడీకి, సోల్కి. ఈ బాడీలో సోల్ ఎప్పటికీ ఇమడలేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఈ శరీరం ఉంది కదా, ఇప్పుడు ఈ- ఇప్పుడు నేను ఈ రెంటెడ్ హౌస్లో ఉన్నాను, ఇందులో కంఫర్ట్గా ఉండగలుగుతానా మీరు చెప్పండి? కంఫర్ట్గా నా సొంత ఇంట్లో ఉన్నంత కంఫర్ట్గా ఉండగలుగుతానా? అస్సలకే ఉండలేను నేను. 30,000 రూపీస్ రెంట్ కడుతున్నా, కంఫర్ట్ అయితే ఉండదు నాకు. నా కంఫర్ట్ ఎక్కడ ఉంటుంది? మా ఇంటికి పోతే మా ఇంట్లో ఉంటుంది నా కంఫర్ట్, అవునా కాదా? మా ఇంట్లో, నా సొంత ఇంట్లో నాకు కంఫర్ట్ ఉంటుంది. మన సోల్ కూడా ఈ బాడీలో కంఫర్ట్గా అస్సలు ఉండదు. ఏదో వచ్చాం కాబట్టి, ఈ బాడీని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఎలాగోలా గడిపేయాలి. ఈ బాడీ సోల్కి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, సోల్ బాడీకి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. కానీ బాడీ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది అందరికి, ఈ శరీరం యొక్క డామినేషనే ఎక్కువ ఉంటుంది. అప్పుడు సోల్ ఏం చేస్తుంది? ఏహే, ఈ బాడీతో నాకేంటి, నేను అసలు ఇక్కడ ఈ బాడీకి సంబంధించిన దాన్నే కాదు అని చెప్పి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా బయటికి వెళ్ళిపోవాలా అని చూస్తూ ఉంటుంది. అయితే సోల్కి ఎప్పుడు టైం దొరుకుతుందో తెలుసా? మీరు ఎప్పుడైతే డీప్ స్లీప్లో పడుకుంటారో, అమ్మ వీడు పడుకున్నాడు అని చెప్పి మెల్లిగా సోల్ ఏం చేస్తుంది, తన సొంత గుటికి వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. నిజం ఇది, సొంత గుటికి వెళ్తుంది. కానీ ఈ బాడీకి దానికి సోల్కి మధ్యలో సిల్వర్ లైన్ ఉంటుంది. సిల్వర్ లైన్ క్లైమాక్స్లో చూపిస్తాడు, తన యొక్క ఆరానంతా నెగిటివ్ ఎనర్జీ ఎలా తీసుకుంటుంది అనేది చూపిస్తాడు క్లైమాక్స్లో. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంటే, మీ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని విషయాలు నేర్చుకొని, లేదా కొన్ని విషయాలను తెలుసుకొని వస్తారు. అలా నిన్న ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసినప్పుడు తన విజువలైజ్ చేసింది, అంటే తన సోల్ వెళ్ళి నేర్చుకుంది, కనిపించిన దాన్ని నాకు షేర్ చేయడం జరిగింది. ఫస్ట్, మీరు ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు, దానిని మళ్ళీ తిరిగి షేర్ చేయడం వేరు. దానికి కూడా చాలా గట్స్ ఉండాలి. అది విశ్వాసం యొక్క స్థాయి. విశ్వాసం యొక్క స్థాయి నమ్మినప్పుడు మాత్రమే మనం షేర్ చేస్తాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? అండ్ మన యొక్క ఆత్మలు, నేను అంటాను కదా, మనందరం ఒక సోల్మేట్స్, ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ మనందరం కూడా. మేడం యొక్క సోల్ నమ్మారు కాబట్టే, ఆ సోల్కి నేను ఈక్వల్ అనుకున్నారు కాబట్టి ఆ విషయం నాతో వెంటనే షేర్ చేశారు. యాక్చువల్గా 7 ఎథరిక్ బాడీస్ గురించి ఈరోజు మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ వాయిస్ మెసేజ్ విన్నానో, వెంటనే నా లోపల ఒక స్పార్క్ ఇలా ఉంటుంది కదా, న్యూరల్ ప్యాత్ ఇలా ఇలా కనెక్ట్ అయింది. ఇలా కనెక్ట్ అయ్యి వెంటనే నాకేమి వచ్చింది ఆలోచన అంటే, ఫస్ట్ అసలు నేచర్ క్రియేషన్ ఎందుకు జరిగింది? ఆది పరాశక్తిని కలిశాను అన్నారు నిన్న మేడం. ఈ ఆది పరాశక్తి యొక్క ఫిలాసఫీ ఏంటి? ఇది చెప్పాక 7 ఎథరిక్ బాడీస్ చెప్పు అని లోపల ఆలోచన వచ్చింది. లోపల ఇలా ఇలా కనెక్ట్ అయింది స్పార్కింగ్. వెంటనే ఫస్ట్ మెసేజ్ మేడంకి పెట్టాను. పెట్టానా మేడం మీకు? సో నేను సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాను, రేపటి సబ్జెక్ట్ వేరు అని. ఇవన్నీ ఫటాఫట్ ఫటాఫట్ జరిగిపోయింది. అనుకోకుండా మూవీకి కూడా వెళ్ళిపోయాను. అంటే భగవంతుడే స్క్రిప్ట్లో ఉంచాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ఇలా పట్టుకొని లాక్కెళ్తున్నాడు. ఇక మనకి మామూలు ఎక్స్పీరియన్స్ లేదు నిన్న. అది ఇప్పటికీ నా ఫేస్లో ఆ కళని మీరు చూడొచ్చు, ఆ బ్రైట్నెస్ని. ఎందుకంటే ఈ సబ్జెక్టును భగవంతుడే మన మీద వేశాడు, మనందరి పైన. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది ప్రపంచాన్ని మార్చబోతుంది, మీరు చూడండి. 100% మార్చబోతుంది. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా కేవలం 11 మంది వ్యక్తులతో ఇప్పటికీ 2500 ఇయర్స్ అవుతున్నా కూడా తన గురించిన వివరాలు వెళ్తున్నాయంటే, చదువు రాని 11 మంది వ్యక్తులు తమ భుజాల మీద వేసుకొని వెళ్ళిన విషయాల ద్వారానే ఈ రోజు వరకు మనం జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఎంతమంది? జస్ట్ 11 మెంబర్స్. 11 మంది తర్వాత 12 పర్సన్ ఒక ఆయన యాడ్ అవుతాడు. సో అలానే ఇక్కడ కూడా మనం సేమ్ 11 మెంబర్సే ఉన్నారు, నేను తప్ప 11 మందే ఉన్నారు. ఈ సబ్జెక్ట్ని మన భుజాల పైన తీసుకొని వెళ్ళబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది మామూలు సబ్జెక్ట్ ఏం కాదు అసలు. ఎక్కడున్నాం మనం? ఆ భగవంతుడి యొక్క చేతిలో ఉన్నాం మనం. ఆ భగవంతుడి చేతిలో సురక్షితంగా ఉన్నాం. అస్సలే భయపడకండి మీరు, సురక్షితంగా ఉన్నాం.
ఆయన్ని ఆనుకొని బ్రతుకుతున్నాం. ఇలా చూస్తే ఆయన కళ్ళే కనిపిస్తాయి మీకు. ఇలా ఇలా చూస్తే, పైకి చూస్తే. అంత గొప్ప స్థాయిలో మనం ఉన్నాం. సో, కాబట్టి ఈరోజు సబ్జెక్టుని చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా రాసుకోండి. రాయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనది సృష్టి యొక్క రహస్యం, ఆది పరాశక్తి తత్వం. సృష్టి యొక్క రహస్యం, ఆది పరాశక్తి తత్వం. ఫిలాసఫీ. ఆది పరాశక్తి తత్వం. ఎస్. అసలు ఈ సృష్టి ఎక్కడ మొదలైంది? క్వశ్చన్ మార్క్. ఈ సృష్టి ఎక్కడ మొదలైంది? దేవుడు మొదట ఎవరు? పురుషుడా, ప్రకృత, శక్తి? రాయండి. ఈ సృష్టి ఎక్కడ మొదలైంది? దేవుడు మొదట ఎవరు? పురుషుడా, ప్రకృతియా? ప్రకృతి అంటే ఎవరు? స్త్రీ. స్త్రీని ప్రకృతితోటే పోలుస్తారు. శక్తియా? రాశారు కదా? ఎస్. నేను వెయిట్ చేస్తాను. మీరు రాశారన్నాకనే నెక్స్ట్ మూవ్ అవుతాను. ఓకే. సో ఇప్పుడు మన యొక్క వేదాలు చెప్తున్న దాని ప్రకారం క్లియర్గా చెప్తున్నాయి. మన వేదాంతం క్లియర్గా చెప్తుంది ఏంటంటే మూలం శక్తినే. ఆమెనే ఆది పరాశక్తి. దైవత్వం యొక్క మూలం, సృష్టి యొక్క మూలం శక్తి. రాసుకోండి. మన వేదాలు స్పష్టంగా చెప్పేది ఏంటంటే నేచర్ క్రియేషన్ యొక్క మూలం, దైవం యొక్క మూలం శక్తి. ఆమె ఆది పరాశక్తి. ఆమె ఆది పరాశక్తి. పురుషుడు ఆమెలోని చైతన్య ప్రతిబింబం, అంటే రిఫ్లెక్ట్. ఆది పరాశక్తి యొక్క రిఫ్లెక్టే పురుషుడు. ఆది పరాశక్తి యొక్క రిఫ్లెక్టే పురుషుడు. సో వీటిని నేను స్లైడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఎంత ట్రై చేసినా ఇమాజినేషన్ కుదరట్లేదు. అందుకనే నేనే స్వయంగా మాట్లాడుతున్నాను ఈరోజు. ఓకే. ఆది పరాశక్తి యొక్క చైతన్య ప్రతిబింబం, రిఫ్లెక్టే పురుషుడు. చాలామంది ఏమనుకుంటారంటే సృష్టికి ముందున్న స్థితి శూన్యం అనుకుంటారు. ఎస్ ఆర్ నో? మనం ఏమనుకుంటాం? సృష్టి జరగక ముందు అంతా కూడా ఖాళీ, ఎంటీ, డార్క్ ఇలానే అనుకుంటాం. అవునా కదా? అనుకుంటామా? ఎప్పుడైనా ఆలోచించారా అంత దూరం? ఎక్కడ సార్ మా జీవితం టెన్షన్స్ మాకే సరిపోతున్నాయి. మా ఈఎంఐస్, మా లోన్స్, మా పిల్లలు, మా ఇల్లు, మా వాకిలి, మా బిజినెస్, ఇవి కావాలి కానీ ఇదంతా మాకెందుకు సార్? ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మాకెందుకు? మనీ గురించి కావాలి, డబ్బు గురించి కావాలి. డబ్బు వస్తున్నా కూడా మీరు తెలుసుకోవాల్సిన అసలు సిసలైన డబ్బు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ నేర్చుకుంటే డబ్బు అదే వస్తుంది పుష్కలంగా. సో రాసుకోండి. సృష్టికి ముందు ఉన్నది శూన్యం కాదు, సృష్టికి ముందు సంపూర్ణం ఉంది అని రాయండి. సృష్టికి ముందు ఉంది శూన్యం కాదు, సృష్టికి ముందు ఉన్నది సంపూర్ణం. అంటే అప్పుడే కంప్లీటెడ్గా ఉంది యూనివర్స్. మన యొక్క ఆలోచనకు అందదు, అంతే. మన భ్రమలకు అందదు కాబట్టి మనం అనుకుంటున్నాం అలా. ఓకేనా? సో ఉపనిషత్తులో పూర్ణమధం పూర్ణమిధం అనే ఒక శ్లోకం ఉంటుంది. పూర్ణమధం, పూర్ణమదః, పూర్ణమిధం. పూర్ణమధం కాదు, పూర్ణమదః, పూర్ణమిధం. అంటే శూన్యం కాదు, సృష్టికి ముందే సంపూర్ణం ఉంది అని ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఆ పదం యొక్క అర్థం. శూన్యం కాదు, సృష్టికి ముందే సంపూర్ణం ఉంది. పూర్ణమదః పూర్ణమిధం ఉపనిషత్తులలో ఉంటుంది. ఆ సంపూర్ణ స్థితినే ఏమని పిలుస్తారంటే, రాసుకోండి. ఆ సంపూర్ణ స్థితినే ఏమని పిలుస్తారంటే పరబ్రహ్మ. రాయండి. పరబ్రహ్మ, శివశక్తి ఏకత్వం. పరబ్రహ్మ, శివశక్తి ఏకత్వం, ఆది పరాశక్తి. మూడు, ట్రినిటీ. పరబ్రహ్మ, శివశక్తి ఏకత్వం, ఆది పరాశక్తి. మీరు కలిసారు కదా ఆది పరాశక్తిని కదా? లాస్ట్కు మేడం ఎక్స్పీరియన్స్ అడుగుదాం మనం. ఓకే. సో మూడు విషయాలు, ఈ త్రిత్వం, ట్రినిటీ.
సో ఇక్కడ మీరు చూస్తే ఈ ముగ్గురు ఉన్న చోట ఏముంటుందంటే మనకి ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ టైం ఉండదు. రాయండి. మనకి ఇక్కడ 24 గంటల టైము, 30 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ వయసు, 120 ఏళ్ళ వయసు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్న చోట ఏంటంటే టైం ఉండదు. నో టైం లిమిట్. వాళ్ళకి ఒక్కరోజు గడిస్తే మనకు 1000 సంవత్సరాలు అవుతుంది, లేదా మనకు 1000 సంవత్సరాలు గడిచినా వాళ్ళకు ఒక్కరోజు అవుద్ది. మేబీ అలా కూడా ఉండొచ్చు, చెప్తున్నాను నేను జస్ట్ అంతే. అంటే అక్కడ నో టైం, అక్కడ నో టైం, ఇక్కడ టైం. మనకి ఇలా చూస్తే వాచ్ కనిపిస్తుంది, ఇలా చూస్తే టైం కనిపిస్తుంది. ఈ ప్రతిసారి టైం చూసే వాళ్ళ బాధ ఏంటంటే నీ టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, వెళ్ళిపోతారు వాడికి కథ. అవునా కదా? టైం చూసిన ప్రతిసారి టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. నేను అందుకే నా చేతికి వాచ్ కూడా పెట్టుకోను. నేను వాచ్ పెట్టుకోకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటి ఉంది. టైం అయిపోతుంది అనిపిస్తుంది ఎప్పటికీ. నాకు చాలా టైం ఉంది, చాలా టైం ఉంది, నాకు మస్తు టైం ఉంది. ఓకే. సో అక్కడ టైం ఉండదు. అండ్ అక్కడ మనలాగా భారతదేశం, అమెరికా, పాకిస్తాన్ ఇదేమీ ఉండదు, దేశం ఉండదు. అక్కడ దేశం ఉండదు, రాసుకోండి. టైం ఉండదు, దేశం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఎప్పటి నుంచో మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. ఇప్పుడు అంతా ఫ్రీనే ఉన్నారు కదా, బిజీ ఏం లేరు కదా? బిజీ ఉన్నారా ఎవరైనా? ఫ్రీనే కదా? ఫుల్ ఫ్రీనా? ఓకే. ఇప్పుడు ఒక జనరల్ టాపిక్. దేవుడు అంటే అందరికీ దేవుడు, అవునా కదా? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ సాంగ్లో చండాలుడు ఉండేటువంటి ఈ భూమి పైన సూర్యుడు ప్రకాశిస్తాడు, మంచివాడి పైన సూర్యుడు ప్రకాశిస్తాడు. ఇప్పుడు నా క్వశ్చన్ చూడండి. దేవుడు అంటే దేవుడే, అంతే కదా? ఇంకా వేరే లేదు దానికి. నీవు అవునన్నా కాదన్నా ఆయన భగవంతుడే. నాకు నెంబర్ 1 క్వశ్చన్. మనం శ్రీకృష్ణ దేవుడు అనుకుందాం కొద్దిసేపు. శ్రీకృష్ణ భగవంతుడు అనుకుందాం, ఆయన దేవుడు. ఈ దేవుడు కేవలం భారతదేశంలో పుట్టిన హిందువులకు మాత్రమే దేవుడు అవుతాడా? పాకిస్తాన్లో పుట్టిన ముస్లింలకు దేవుడు కాడా? టైప్ చేయండి చాట్ బాక్స్లో. దేవుడు అంటే సృష్టికర్త, సమస్త విశ్వంను, ఈ అండ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు దేవుడు. దీనిపైన అధికారం చెలాయించేవాడు, శక్తియుక్తులను కలిగి ఉన్నవాడు దేవుడు. ఈ దేవుడు హిందూ మతంలో ఉన్న మనం తెలుసుకొని, భారతదేశంలో ఉన్న మనం తెలుసుకున్నప్పుడు మనకే దేవుడు అవుతాడా? ఈయన గురించి తెలియని పాకిస్తాన్లో ఉన్న ముస్లిము, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిము, అమెరికాలో ఉన్న క్రిస్టియను, బ్రిటన్లో ఉన్నటువంటి ఇంకో వేరే ఎవరో జైన, బుద్ధిస్టులు, వీళ్ళందరికీ దేవుడు కాడా? అవుతాడా కాడా? అందరికీ అవుతాడు కదా? నీవు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన దేవుడే. ఎస్ ఆర్ నో? అయితే స్వయంగా భగవద్గీతలో ఏమని చెప్పాడు? నాయనా, నేను పరమాత్మని, అది నేను గుర్తించాను. మీరు ప్రతి ప్రతి జీవిలో మీరు నన్ను చూడండి అన్నాడు, అవునా కదా? ప్రతి జీవిలో, ప్రతి ఆత్మలో మీరు నన్ను చూడండి అన్నాడు. భగవద్గీతలో చెప్పాడా? చెప్పాడా లేదా? ఎస్ ఆర్ నో? ఇందులో ఇందులో చెప్పాడు కదా, చదివారా ఇది ఎవరైనా? ఎస్. మొత్తం జగత్తుకే, అందరికీ దేవుడు, తెలుసుకున్న వారికి దేవుడు. ఇప్పుడు కొంతమంది వితండవాదాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతన్ని మన వాళ్ళు చాలామంది దేవుడిగా కొలుస్తారు. చాలామంది అతని యొక్క ఆరా పవర్ని, తన యొక్క శక్తియుక్తుల్ని శక్తిగా భావిస్తారు. ఆయన ఎవరు? సాయిబాబా. కొంతమంది ఏం చేస్తారు, ఆయన ఒక ముస్లిం కాబట్టి, ముస్లిం తల్లిదండ్రులకు పుట్టాడని తెలిసింది కాబట్టి హిందువులు ఎవరు అతన్ని ఏమంటారు, ఆరాధించకూడదు, ఆ టెంపుల్కి వెళ్ళకూడదు అని చెప్తారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ వీళ్ళు ఏం నేర్చుకున్నారు? శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? ప్రతి ఒక్కరిలో నన్ను చూడండి అన్నాడు. అలాంటప్పుడు ఆయన ముస్లింలో పుడితే ఏంటి, పార్సీలో పుడితే ఏంటి, ఎక్కడ పుడితే ఏంటి? ఆయన ఆరా పవర్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు. అక్కడికి వెళ్ళి నువ్వు ఆరాధించడం ద్వారా నువ్వు సాయిబాబాను ఆరాధించట్లేదు, అక్కడ అతనిలో ఉన్న ఆత్మని నువ్వు చూస్తున్నావు. ఆ ఆత్మే లార్డ్ శ్రీకృష్ణ, విష్ణు, శివ, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆది పరాశక్తి. ఇది మన సిద్ధాంతం. దీనిని కూడా మళ్ళీ డివైడ్ చేస్తున్నాడంటే అతని నాలెడ్జ్ ఎంత?
ఏం తెలుసుకున్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఎక్కడో బ్రిటన్లో, లండన్లో ఇప్పుడు ఒక అతను మోకాళ్ళపై ఉండి జీసస్కి ప్రేయర్ చేస్తున్నాడండి. ఆ ప్రేయర్ ఎవరు వింటారు తెలుసా? అసలైన దేవుడు ఎవరు ఒక్కరున్నారో ఆయన వింటాడు. ఆయన మనిషి మనలాగా స్వార్థపరుడు కాదు దేవుడు. నువ్వు నా గుడికి వస్తేనే నీకు ఇస్తా, నా పేరుతో ఆరాధిస్తేనే నీకు చేస్తా, ఇది ఏది చూడడు, నీ ఎమోషన్ను మాత్రమే చూస్తాడు. నువ్వు అల్లా అని పిలుస్తావా, కృష్ణ అని పిలుస్తావా, జీసస్ అని పిలుస్తావా, బుద్ధుడు అని పిలుస్తావా, అరుణ్ సార్ అని పిలుస్తావా, ఆయన అవేవి పట్టించుకోడు. ఎందుకంటే ఆయన మనలాంటి మనిషి కాదు. నన్ను పొగడాలి, నా పేరే చెప్పాలి, ఉం? నా దగ్గరే కూర్చోవాలి, నేను చెప్పిందే వినాలి అనుకోడు ఆయన. ఎందుకంటే మనందరం ఆయన పిల్లలం కాబట్టి మీ ఎమోషన్నే చూస్తాడు ఆయన, మీ భావననే చూస్తాడు అంతే. ఇది దేవుని యొక్క తత్వం. ఇది తెలియట్లేదు చాలా మందికి. సో అలా ఇప్పుడు ఎవరైతే మనం ఈ యొక్క ఆది పరాశక్తి గురించి మనం తెలుసుకుంటున్నామో, అక్కడ కూడా దేశం ఉండదు, ప్రాంతం ఉండదు, టైం ఉండదు, దేశం ఉండదు, ప్రాంతం ఉండదు. కానీ అక్కడ ఏముంటుందో తెలుసా? రాసుకోండి. అక్కడ ఏముంటుందో తెలుసా? చైతన్య శక్తి మాత్రమే ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ మాత్రమే ఉంటుంది. రాజాసాబ్ మూవీలో కూడా ఇది చూపిస్తాడు. మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోండి అంటాడు. దాన్ని మనం మేనిఫెస్టేషన్, సారీ, విజువలైజేషన్ అంటున్నాం. సెల్ఫ్ విజువలైజేషన్, సెల్ఫ్ హిప్నోటిజం చేసుకోవాలి. మనల్ని మనం ఒక ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. మనల్ని మనం, మీరు ఏది క్రియేట్ చేసుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ అసలు మీరు చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది ఈరోజు మూవీ. మీ హోంవర్క్ అది, మీ హోంవర్క్. ఓకేనా? సో అక్కడ ఉండేది ఏంటి? మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్, చైతన్య శక్తి మాత్రమే ఉంటుంది. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర ఉంటుంది? పరబ్రహ్మ శివశక్తి ఏకత్వం, ఆది పరాశక్తి. సో ఇప్పుడు ఆది పరాశక్తి అంటే ఎవరు? రాసుకోండి. ఆది పరాశక్తి అంటే ఎవరు? ఇవన్నీ ఎందుకంటే మనకి ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మన సోల్కి రిలాక్స్ ఇస్తాం మనం. అర్థమవుతుందా? మన సోల్కి రిలాక్స్ ఇస్తాం. అప్పుడు సోల్ అనుకుంటుంది, ఓకే ఓకే, ఈ బాడీలో నాకు కంఫర్ట్గానే ఉంది. వీడు కొంచెం ఓకే చెప్తుంది ఫోన్ చేసి, ఎస్ ఫాదర్, కొంచెం నేర్చుకుంటున్నారులే, నీ గురించి అర్థమవుతుంది ఇతనికి, నేను ఇంకొద్ది రోజులు ఉంటాయి ఇక్కడ సేఫ్గానే, ఫోన్ చేసి చెప్తుంది అన్నమాట సోల్. అందుకోసం నేర్చుకుంటున్నాం మనం. అంతే కదా? సంపాదించిన డబ్బంతా అనుభవించే వెళ్ళాలి మనం. ఎస్ఆర్ నో? అనుభవించే వెళ్ళాలి, వదిలేసి వెళ్ళకూడదు. ఈ బాడీతో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ తిరిగి రావాలి. ప్రపంచ దేశాలన్నీ. సో ఇప్పుడు పరాశక్తి అంటే ఎవరు? లలిత సహస్రనామం మీకు తెలుసా? అంటే మా వైఫ్ కాదులేండి, మా వైఫ్ పేరు కూడా లలితే. లలిత సహస్రనామంలో ఒక పదం ఉంటుంది, రాయండి. శక్తి, శక్తి, శక్తి మథాం భవతి. శక్తి, శక్తి మథాం భవతి. శక్తి, శక్తి అంటే పక్కన రెండు సున్నాలు, శక్తి కీకి మధ్యలో రెండు సున్నాలు. శక్తి మథాం భవతి అంటే శక్తి లేకుండా శివుడికి కూడా అస్తిత్వం లేదు అని. అందుకే హీఈస్ ఆల్వేస్ ఇన్ సిట్టింగ్ మెడిటేషన్. లార్డ్ శివ ఎప్పుడు మెడిటేషన్లో ఎందుకు ఉంటాడంటే ఆ ఎనర్జీ కోసమే. అవునా? శివుడు అంటే మనకి ఎలా ఎలా వెంటనే గుర్తొస్తాడు? ఆది గురువు. ఆది గురువు అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ గురించి తెలుసుకున్న పర్సన్, చెప్పిన పర్సన్. అందుకే ఎప్పుడు చూడు ఆ కైలాస పర్వతంలో మెడిటేషన్లోనే ఉంటాడు ఆయన. ఎందుకు ఉంటాడు? శక్తి కోసం. ఆ శక్తే పరాశక్తి. అంటే మనం నేర్చుకోబోతున్న ఎనర్జీ ఎంత గొప్పది అర్థమవుతుందా? ఆ ఎనర్జీ కోసమే ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాడు లార్డ్ శివ. ఓకే? అంటే శివుడు అనే వ్యక్తి ఎవరు? సాక్షి. రాసుకోండి. శివుడు ఈజ్ ఈక్వల్ సాక్షి. నేను ఎప్పటికీ చెప్తాను కదా, మీ ఆలోచనలకు సాక్షిగా మారండి, వాటితో ట్రావెల్ చేయకండి. చెప్తానా లేదా? మీ ఆలోచనలకి సాక్షిగా మారండి, ట్రావెల్ చేయకండి అని చెప్తాను. అలానే శివుడు సాక్షి. ఈ శక్తి సృష్టికర్త. ఈ శక్తి సృష్టికర్త.
ఆ శక్తి ఆ శక్తి ఎవరంటే రాసుకోండి. ఆ శక్తియే ఎవరంటే రాయండి. ఈరోజు ఈ సబ్జెక్టు విన్న మీ అందరి జీవితాల్లో అది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీరందరూ ఈరోజు నాకు మీ ఫీడ్బ్యాక్స్ ఎక్కడ యూట్యూబ్ కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో అప్లోడ్ చేశాక యూట్యూబ్లో పెడతాను. కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ కాదు, కామెంట్స్ పెట్టండి. ఓకే. ఎస్. సో ఆ శక్తి ఎవరంటే రాసుకోండి. నెంబర్ 1 మూల ప్రకృతి. ఆ శక్తి ఎవరంటే మూల ప్రకృతి. ఇక్కడ నుండి మీరు ఎనర్జీని ఎక్కడెక్కడ చూడాలో పర్సెప్షన్ మారుద్ది. మూల ప్రకృతి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఆ తల్లి ఉంది, ఆది పరాశక్తి ఉంది. ఇక్కడ నుండి పర్సెప్షన్ మారుద్ది మనకి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఆది మాత. ఆది మాత అంటే మొదటి తల్లి. క్రిస్టియన్స్ ఈయు అని పిలుస్తారు, మన వాళ్ళు ఇంకో పేరుతో పిలుస్తారు. అలా ఏది ఏమైనా మళ్ళీ చివరాఖరికి ఉండేది నిలబడేది ఒకటే తత్వం. అవునా కదా. తెలుసుకుంటాం, ఏదో ఒక రోజు అయితే తెలుసుకుంటాం. ఎసార్ను సత్యం ఏదో ఒక రోజు అందరూ తెలుసుకుంటారు. నెక్స్ట్ మాయా. మాయా ఇల్యూషన్ కూడా మాయా. నెక్స్ట్ మహాశక్తి. 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 బ్రహ్మాండ తల్లి. బ్రహ్మాండం. బ్రహ్మాండ తల్లి అంటే ఈ విశ్వం యూనివర్స్ బ్రహ్మాండానికి అంతటికి మదర్. రాసారా. ఓకే. సో ఇప్పుడు ఈ సృష్టి మొదట ఎలా మూవ్ అయింది, దాని స్పందన ఏంటి తెలుసుకుందాం. రాయండి. సృష్టి యొక్క ఫస్ట్ మూవ్. రాశారా. సృష్టి యొక్క ఫస్ట్ మూవ్. రాసుకోండి. ఉపనిషత్తుల ప్రకారం, ఉపనిషత్తుల ప్రకారం ఏకం ఏవ అద్వితీయం. రాయండి. ఏకం ఏకం ఏవ అద్వితీయం. ఏకం ఏవ అద్వితీయం. అంటే మొదట ఒకటే ఉండేది, ఓన్లీ వన్ థింగ్. మొదట ఒకటే ఉండేది అని అర్థం. రాయండి. మొదట ఒకటే ఉండేది, ఓన్లీ వన్ థింగ్. అదేంటో చెప్తాను. మొదట ఒకటే ఉండేది. మొదట ఒకటే ఉండేది. ఆ ఒకటిలో పుట్టిందే స్పందన. రాయండి. ఆ ఒకటిలో పుట్టిందే స్పందన. మనం మన యొక్క స్పందనలు, మన ఎమోషన్స్, మన భావాలు ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచన చేయండి. ఊరికే కోపం చేయకండి, ఊరికే ఎమోషన్తో కనెక్ట్ అవ్వకండి. ఈ 2026లో మీరు ఇలా ఉండండి అని నేను అందుకే చెప్తున్నాను. ఆ మొదటి ఒకటిలో నుండి పుట్టిందే స్పందన. ఆ స్పందన ఏంటో తెలుసా. ఆ స్పందనే నాదం. రాయండి. ఆ స్పందనే నాదం. డాన్స్. లక్ష్మీ మేడం గారు అనుకుంటారేమో అన్ని నేను చెప్పినవి కనెక్ట్ అవుతున్నాయి ఏంటి అని. ఎస్, నాదం. ఆ స్పందనే ఓంకారం. రాయండి. ఆ స్పందనే ఓంకారం. ఆ స్పందనే ఓంకారం. ఆ స్పందనే మహాబిందు. ఆ స్పందనే మహాబిందు. మహాబిందు. సో ఇప్పుడు ఆ ఒకటిలో నాదం ఉంది, ఓంకారం ఉంది, మహాబిందు ఉంది. ఇప్పుడు ఈ మహాబిందువులోనే రాసుకోండి. ఇప్పుడు ఈ మహాబిందువులోనే ఏముందో తెలుసా. రాయండి. ఈ మహాబిందువులోనే
ఈ మహాబిందువులోనే టైం ఉంది, కాలం. ఈ మహాబిందువులోనే టైం, కాలం ఉంది. మహాబిందువులోనే టైం ఉంది, కాలం ఉంది, స్థలం ఉంది. స్థలం ఉంది. ఆ మహాబిందువులోనే కాలం ఉంది, స్థలం ఉంది, పదార్థం ఉంది. అంటే బాడీ, సో మెనీ థింగ్స్. కాలం, స్థలం, పదార్థం, ఇవన్నీ కూడా ఆ బిందువులోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ బిందువులోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇది వన్ టైం మీకు అర్థం కాదు. మీరు రాసుకున్న దానిని పదే పదే చదువుతూ ఉన్నా, లేదా ఈ వీడియోను పదే పదే చూస్తూ ఉన్నా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ప్రజెంట్స్ అయితే నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఈ త్రిగుణాలు అనేవి ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ త్రిగుణాల యొక్క విషయాలను తెలుసుకుందాం మనం. త్రిగుణాలు అని రాయండి. త్రిగుణాలు. త్రీ అంటే ఎంత? 3. త్రిగుణాలు. పరాశక్తి తనలోని ప్రకృతిని ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసిందో అప్పుడు ఈ 3 గుణాలు పుట్టాయి అని రాసుకోండి. పరాశక్తి, ఆది పరాశక్తి తనలోని ప్రకృతిని, అంటే తన యొక్క ఫిలాసఫీని, తన యొక్క నేచర్ని, తన వ్యక్తిత్వాన్ని ఈ ఆది పరాశక్తి ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసిందో ఈ త్రిగుణాలు అనేవి పుట్టాయి. ఈ త్రిగుణాలు అనేవి పుట్టాయి. ఓకేనా? సో అందులో మొదటి గుణం సత్వం. రాయండి. అందులో మొదటి గుణం సత్వం. సత్వం అంటే స్పష్టత, జ్ఞానం. రాసుకోండి. సత్వం అంటే స్పష్టత, జ్ఞానం. నెక్స్ట్ రెండవది రజసం. రజసం అందులో చలనం, సృష్టి ఉంటుంది. చలనం, సృష్టి అని ఇందులో అన్నీ ఉంటాయి. ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్, నేను తర్వాత చెప్తాను మీకు మన ఫ్యూచర్ జర్నీలో. మూడవది తామసం. తమసం అని రాసుకోండి. తమసం. తమసం అంటే స్థూలత, పదార్థం. స్థూలత, పదార్థం. ఈ 3 కూడా చాలా పెద్ద టాపిక్, వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ త్రిగుణాల యొక్క నాట్యం నుండి పుట్టేటివి ఏంటి అంటే రాసుకోండి. ఈ త్రిగుణాల యొక్క నాట్యం నుండి, ఈ త్రిగుణాల యొక్క నాట్యం నుండి, ఈ త్రిగుణాలు డ్యాన్స్ చేస్తాయి. ఇలా మేడం చేస్తారు కదా, అలా. ఈ త్రిగుణాల యొక్క నాట్యం నుండి పుట్టేవి ఏంటి అంటే రాసుకోండి. మనసు, మనసు, అహంకారం, మనసు, అహంకారం, పంచభూతాలు, పంచభూతాలు, లోకాలు, పంచభూతాలు, లోకాలు, జీవులు. జీవులు ఇవన్నీ పుట్టాయి ఈ త్రిగుణాల యొక్క నాట్యం నుండే. అందుకే నటరాజులో నుండే అంటాం కదా, నటరాజ్ డ్యాన్స్, అలా. ఓకే. సో అక్కడి నుండే ఇవన్నీ పుట్టాయండి. ఇప్పుడు ఓకేనా? ఇంట్రెస్టెడ్ ఉందా సబ్జెక్ట్? ఇంట్రెస్టెడా? చాలా ఇంట్రెస్టెడ్ కదా. ఉమ్. ఇప్పుడు మన మన ఫాదర్ లేదా మన యొక్క గురువు, ఇప్పుడు మనం ఎవరినైతే ఆనుకొని ఉన్నామో, మన ఫ్రెండ్, మన ఫిలాసఫర్ ఎవరు? లార్డ్ శ్రీకృష్ణ ఏం చెప్పాడో చూద్దాం. చూద్దామా? నేనైతే ఆయన అలానే భావిస్తాను. మీరు ఎలా భావిస్తారో నాకు తెలియదు. హీఈస్ ఎవ్రీథింగ్. ఒక మూవీలో అంటాడు, హీఈస్ ఇటర్నల్. ఎటర్నల్ ఆయన. ఆయనలో లేని తత్వం లేదు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. రాసుకోండి. భగవద్గీతలో శక్తికి సంబంధించిన విషయాలను రాయండి. భగవద్గీతలో శక్తికి సంబంధించిన మాటలు.
భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకం. 7వ అధ్యాయం 4వ శ్లోకం. రాసుకోండి. 7వ అధ్యాయం 4వ శ్లోకంలో అక్కడ ఉన్న మీనింగ్ ఏంటంటే, మీరు ఒక ఫస్ట్ లైన్ రాసి పెట్టుకోండి. ఆ ఫస్ట్ లైన్లో మీరు భగవద్గీత ఉన్నవాళ్ళు 7వ అధ్యాయం 4వ శ్లోకం తీసి చదవండి. ఓకేనా? దగ్గర ఉన్న వాళ్ళు 3వ అధ్యాయం. ఒక్క నిమిషం అండి, నేను చూపిస్తాను మరి లేకపోతే. మనకు టైంకి దొరకదు. ఓకే. సో ఇప్పుడు భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకంలో భూమిరా పోనలో వాయుం అనే ఒక శ్లోకం ఉంటుంది. సో ఆ శ్లోకం యొక్క అర్థం చెప్తాను, రాసుకోండి. తర్వాత మీరు చదవండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్తాడంటే, ఈ భూమి, ఇది రాసుకోండి, ఈ భూమి నీరు, ఈ భూమి నీరు అగ్ని, ఈ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం, వాయువు ఆకాశం మనస్సు. బుద్ధి. మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం అన్నీ నా ప్రకృతి, నా శక్తి అంటాడు. ఈ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా నా ప్రకృతే, ఇవన్నీ కూడా నా శక్తే అంటాడు ఆయన. చూడండి ఇక్కడ భగవద్గీతలో 7వ అధ్యాయంలో, ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి, కనిపిస్తున్నాను. భగవద్గీత 7వ అధ్యాయంలో 4వ శ్లోకం నేను ఇప్పుడు మీకు చెప్పింది. 7th చాప్టర్ 4th ఉందా? రామచంద్రన్ గారు ఉందా? నేను చెప్పింది ఉందా? సో భూమి రాపోనలో వాయుం కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రషద. అంటే భూమి అంటే భూమి, ఆప అంటే నీరు, ఆనల అంటే అగ్ని, వాయు అంటే వాయువు, కమ్ అంటే ఆకాశం, మన అంటే బుద్ధి, మనసు, బుద్ధి అంటే బుద్ధి, ఏవ అంటే నిశ్చయంగా, చ అంటే మరియు, అహంకార అంటే మిథ్యా అహంకారం, ఇతి అంటే ఈ విధంగా, ఇయం అంటే ఇవన్నీ, మే అంటే నా యొక్క, భిన్న అంటే భిన్నమైన, ప్రకృతి అంటే ప్రకృతి, అష్టద అంటే 8 విధాలైన. ఇంత మీనింగ్ ఉంది ఒక్కొక్క పదంలో. అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి మిథ్యాకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ఇదంతా నేనే అని చెప్తున్నాడు ఆయన. భగవద్గీతలో ఉందే చెప్తున్నాను నేను. చదవండి, అందుకే అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూడండి, దీనికి టైం ఇవ్వండి. మొబైల్కి ఇచ్చే టైంలో కొంత టైం దీనికి ఇవ్వండి. ఓకేనా? అలా. సో అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ శక్తి నేనే అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఈ శక్తి నేనే అంటున్నాడు. ఓకే. నెక్స్ట్, మరి జీవుడు ఎలా పుట్టాడు? మీరు జీవులేనా? జీవించే ఉన్నారా? జీవించే ఉన్నారా? ఒకసారి గిల్లుకోండి ఇలా. జీవించే ఉన్నారా? పెయిన్ వచ్చిందంటే జీవించే ఉన్నారు కదా. చలనం ఉంది అంటే జీవించే ఉన్నారు. మరి జీవుడు ఎలా పుట్టాడు? ఈ పరాశక్తి తనలోని చైతన్యాన్ని విడగొట్టినప్పుడు, రాసుకోండి, ఈ పరాశక్తి తనలోని చైతన్యాన్ని విడగొట్టినప్పుడు శక్తి
ప్రకృతిగా మారింది, శక్తి ప్రకృతిగా మారింది, చైతన్యం పురుషుడిగా మారింది. చైతన్యం పురుషుడిగా మారింది, శక్తి ప్రకృతిగా మారింది, చైతన్యం పురుషుడిగా మారింది. పురుషుడు అంటే ఎవరు? సోల్. ప్రకృతి అంటే ఎవరు? బాడీ. సో అండ్ సో, ఇప్పుడు ఇక్కడ ఉన్న నేచర్ అంతా కూడా బాడీ. అందుకే ప్రకృతికి మనకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎసార్నో? అవునా కదా? సో ఈ రెండింటి నుండి, ఈ రెండింటి యొక్క కలయిక ద్వారా పుట్టినవాడే జీవాత్మ. రాయండి. శక్తి అనే ప్రకృతి, చైతన్యం అనే పురుషుడు. మళ్ళేంటి? ఈ శక్తి అనే ప్రకృతి ఎవరు? స్త్రీ. చైతన్యం అనే పురుషుడు ఎవరు? పురుషుడు. వీళ్ళిద్దరి యొక్క కలయికతో పుట్టినవాడే జీవాత్మ. జీవాత్మ. అయితే ఈ జీవాత్మ ఏం చేశాడో తెలుసా? ఈ జీవాత్మ ఏం చేశాడో తెలుసా? మర్చిపోయాడన్ని. ఈ జీవుడు ఏమని మర్చిపోయాడు? నేనే ఆ శక్తి అని మర్చిపోయాడు. ఈ జీవాత్మ ఏం చేశాడు? నేనే ఆ శక్తి అని మర్చిపోయాడు. ఇప్పుడు చూడండి, మా అమ్మ పేరు రాజమ్మ. ఇప్పుడు నేను రాజమ్మను అని నేను అన్నాను అనుకోండి, బయటవాడు నన్ను ఎలా చూస్తాడు? ఎలా చూస్తాడు? పిచ్చోడు వారా అంటాడు. అవునా కదా? నువ్వు ఒక అబ్బాయిరా, నువ్వు ఒక మొగాడివి అంటాడు. నేను శ్రీమతి రాజమ్మనే నేను. ఎందుకంటే నేను వచ్చింది ఆ తల్లి గర్భంలో నుండే వచ్చాను. ఆమెనే నేను. అవునా కదా? నేనే ఆమెను. ఎస్ సార్ నో? మీరు మీ అమ్మ. అవునా కదా? రామచంద్ర గారు, భరత్ సార్, వెంకటేశం గారు, మీరు మీ అమ్మ. నేను ఇప్పుడు మా అమ్మ ఎవరైతే ఉన్నారో నేను రాజమ్మనే. ఇదే తెలుసుకోలేకపోతున్నాం. ఇది తెలుసుకోకపోవడమే అవిద్య. రాసుకోండి. మీరు శక్తి అని తెలుసుకోకపోవడమే అవిద్య. అది తెలియకనే ఏమే రావోయ్, ఉమ్, ఆనే పోనే అని మాట్లాడతాం. ఇప్పుడు మీ ఎదురుగా నిలబడ్డ మీ కట్టుకున్న భార్య కూడా ఒక శక్తి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంట్లో ఉన్న ఆదిపరాశక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న భార్యను కూడా పూజించడం మొదలు పెడతారో, పూజించడం అంటే మీ అమ్మ నాన్నని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేయమంటే వినడం కాదు. భార్య చెప్పిందని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో ఇడిచిపెట్టి రావడం కాదు పూజించడం అంటే. ఫస్ట్ వాళ్ళని ఎన్లైట్ చేయాలి మనం. ఇందులో మళ్ళీ చాలా ఉంటుంది. సార్ పూజించమన్నాడు కదా, సార్ మీరు చెప్పారని చెప్పి మా భార్య చెప్పిందని చెప్పి మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసొచ్చాను సార్. ఆ, అట్లా కాదు. అది కొంచెం వివేచనతోటి మనం ప్రవర్తించాలి. ఓకే. ఉమ్. సో ఆ శక్తి మనమని తెలుసుకోకపోవడమే అవిద్య, అజ్ఞానం. దానినే అవిద్య అంటాం, అజ్ఞానం అంటాం. ఎప్పుడైతే తెలుసుకుంటామో అసలు ఈ విశ్వం ఎంత సపోర్ట్ చేస్తుందంటే మీకు, ఆ ఆది పరాశక్తి మీలో నిలబడి మిమ్మల్ని సక్సెస్ వైపుకు నెట్టేస్తుంది ఇలా. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా మనం. ఎంత పెద్ద సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం మనం. ఎక్సలెంట్ సబ్జెక్ట్ కదా? ఈ సబ్జెక్టుకు మీరు ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు. ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు కదా? నెక్స్ట్. నెక్స్ట్. ఈ జన్మల యొక్క చక్రం ఎందుకు ఏర్పడుతుంది? రాయండి. ఈ జన్మల యొక్క చక్రం ఎందుకు ఏర్పడుతుంది? టైం అవుతుందా? ఓ ఇంకా మస్తు టైం ఉంది, 13 నిమిషాలు టైం ఉంది. ఈ జన్మల యొక్క చక్రం ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుందంటే, నేనే శక్తి అని మర్చిపోయిన ఈ జీవుడు, జన్మల చక్రం ఎందుకు ఏర్పడుతుందంటే, నేనే శక్తి అని మర్చిపోయిన ఈ జీవుడు, అంటే మీరే, నేనే, మన పక్క వాళ్ళే, ఇంకెవరో, నేనే శక్తి అని మర్చిపోయిన ఈ జీవుడు అనుకుంటాడు కదా. ఏమనుకుంటాడంటే, నేనే దేహం, నేను, ఇది నా బాడీ అనుకుంటాడు. నేనే దేహం, ఇది నా బాడీ అనుకుంటాడు. నెక్స్ట్. నేనే కర్త అనుకుంటాడు. నేనే కర్త అనుకుంటాడు. నెక్స్ట్. నేనే భోక్త అనుకుంటాడు. నేనే
దేహం నేనే కర్త, నేనే భోక్త. అంటే ఒక మాయలో ఉంటాడు, అదే మాయ. అన్ని నేనే అనుకోవడం మాయ. ఈ జన్మల యొక్క చక్రం ఎందుకు ఏర్పడుతుందంటే అన్ని నేనే అనుకోవడం మాయ. ఈ మాయను చెరిపివేసే వరకు, రాసుకోండి, ఈ మాయను చెరిపివేసే వరకు పరాశక్తి లీలలతోనే మళ్ళీ మళ్ళీ పుడతాడు. ఈ మాయను చెరిపివేసుకునేంత వరకు పరాశక్తి లీలలతో మళ్ళీ మళ్ళీ పుడతాడు. అంటే నువ్వెవరో తెలుసుకునేదాకా నెత్తి మీద మొట్టికాయలు పడుతూనే ఉంటాయి, రిటర్న్ వస్తూనే ఉంటాము, వెళ్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం. జన్మ జన్మలకు అదే జరుగుతుంది. అసలు పర్పస్ మర్చిపోతాం. అసలు పర్పస్ మర్చిపోతాం, పుట్టింది ఎందుకో మర్చిపోతాం. మతి మరుపు. అవునా కదా? వాడు అక్కడ ఇట్లా మోటివేషన్ తీసుకొని అక్కడ నీ గురువులు అందరూ మస్తు విషయాలు చెప్పినాక, నాయన ఇక నువ్వు మళ్ళీ ఇక ఈ తల్లిదండ్రులకి ఈ ఊర్లో ఈ పలానా టైంకి పలానా నక్షత్రానికి ఇక ఇందుకు పుట్టు, నీ మూల నక్షత్రం ఇది, ఈ కారణంతో నువ్వు జన్మించు అని చెప్పి మనల్ని పంపిస్తారు. ఎస్ ఎస్, ఓకే ఓకే, ఈసారి పర్ఫెక్ట్గా చేస్తా అని వస్తాం. వచ్చి పుడతాం. తల్లి గర్భంలో ఉన్నంతసేపు ఆలోచిస్తాం 9 నెలలు. ఎస్, నేను వెళ్ళాక అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఇలా ఇలా అలా అనుకుంటాం. ఆడ 9 నెలలు కంఫర్ట్లో ఏం చేస్తాడు? ఆఫ్టర్ 7 మంత్స్ మర్చిపోతాడు మొత్తం. ఈ 2 నెలలు ఏమనుకుంటాడు? అబ్బా, అమ్మ కడుపు ఎంత బాగుందో, ఇందులోనే ఉండాలి, ప్రశాంతంగా ఉంది, మా అమ్మ నాకు అన్నీ, ఆమె తిన్నదంతా నాకు ఇస్తుంది, ఎనర్జీ ఉంది, చాలా ప్రశాంతంగా ఆడుకుంటాడు. 2 మంత్స్ టైం అవుతుంది. మమ్మీ చెప్తుంది, అరే నువ్వు ఇక బయటికి వెళ్ళురా నాయన, ఎన్ని రోజులు మోయాలి నిన్ను, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటే వాడు ఏడుస్తాడు, భయపడతాడు, బయటికి పోతే ఏం జరుగుతుందో నాయన. అది ఒక మరణం మళ్ళీ వాడికి, అది ఒక చావు లాంటిదే. వాడు భయపడుతూ ఉంటాడు. అయినా తప్పదు, టైం వచ్చింది కాబట్టి తల్లిని నెట్టేస్తుంది బయటికి. బయటికి రాగానే ఏడుస్తాడు వాడు, మా అమ్మో మా అమ్మ నన్ను వదిలేసింది అని చెప్పి. అప్పుడున్న కనెక్షన్ కట్ అయిపోతుంది. కనెక్షన్ కట్ అయిపోతుంది. అక్కడ నుండి కొన్ని కొన్ని విషయాలు గుర్తుంటాయి, గుర్తుంటాయి, గుర్తుంటాయి. ఈ కాలక్రమంలో మదర్ పాలిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఇంకా పూర్తిగా మర్చిపోతాడు. పూర్తిగా మర్చిపోతాడు. నెక్స్ట్ పెద్ద పెరుగుతుంటే, అన్నకు అంత ఇచ్చారు, నాకు ఇంత ఇచ్చారు. తమ్ముడి మీద కోపం, అన్న మీద కోపం, చుట్టుపక్కల వాళ్ళ మీద కోపం, పగ, ఈర్ష, దేశం, స్వార్థం, డబ్బు సంపాదించాలి, ఈ లోకంలో నేను గొప్పవాడిని అవ్వాలి. మీరు మొదట పుడితే మీ వెనుక వచ్చినవాడు మీ జాడల్ని వెతుక్కుంటూ వచ్చినవాడు మీ హితుడు, మీ సన్నిహితుడు. వాడి మీదే పగబట్టావంటే నీ పర్పస్ అయిపోయా, ఈ లైఫ్ పర్పస్ క్లోజ్. నువ్వు ఇక్కడ ఎన్ని చేసినా మళ్ళీ ఒక 2 దెబ్బలు పడి మళ్ళీ వచ్చేస్తావు. అర్థమైందా? మనకు పుట్టే పిల్లలు ప్రీవియస్లో మన రుణ బంధాలు, వాళ్ళకు బాకీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలుగా పుట్టారు. ఆ బాకీ తీర్చుకోండి ఇప్పుడు. ఆ బాకీ తీర్చాలి. ఇవన్నీ మనం అక్కడ రాసుకొని వస్తాం, మర్చిపోతాం. రాసుకొని వస్తాం, మర్చిపో. అంటే ఈ ఎన్లైట్మెంట్ జరిగేంత వరకు మళ్ళీ 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 పుడుతూనే ఉంటాం. ఈ జన్మలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఇంకొక విషయం, ఒక జన్మ దొరికిన తర్వాత ఇంకొక జన్మ అంత ఈజీగా దొరకదు. ఒక జన్మ దొరికాక ఇంకొక జన్మ అంత ఈజీగా దొరకదు. క్యూ లైన్ పెద్దది ఉంటుంది, పెద్ద క్యూ లైన్ ఉంటుంది. అందులో శక్తివంతమైన వాడు మాత్రమే గెలుస్తాడు. ఓకేనా? ఉమ్, అట్లా. సో ఇప్పుడు ఇందులో నుండి మనం విముక్తి ఎలా చెందాలి? నేనైతే నా చివరి జన్మ ఇదే అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఈ భూమి మీదకి రాదలుచుకోలేదు. మీలో ఎంతమంది అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలని? ఇదే చివరి జన్మ కావాలనుకుంటున్నారా, మళ్ళీ మళ్ళీ పుట్టాలనుకుంటున్నారా? ఎస్, సూపర్. ఇప్పుడు రాసుకోండి. మరి ఎలా సార్? పరిష్కారమే లేదా? సమస్యకి పరిష్కారమే లేదా అంటే పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం పేరే తత్వమసి. ఆ పరిష్కారం పేరే తత్వమసి. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా? ఉమ్, మన యూట్యూబ్లో ఉంది చూడండి. ఆ పరిష్కారం పేరే తత్వమసి. అది నీవే, పరిష్కారం నీవే, మళ్ళీ ఎక్కడో లేదు. తత్వమసి అంటే ఏంటి? ఆ సొల్యూషన్ నీవే.
నీకు సొల్యూషన్ నేను కాదు, మీ సొల్యూషన్ మీరే. ఓకే. అంటే నీవు, నీవే శక్తి, రాసుకోండి. నేనే శక్తి, నేనే శివుడు, నేనే ఆదిపరాశక్తి, రాయండి. నేనే ఆదిపరాశక్తి, నేనే శివుడు, నేనే కృష్ణుడు, అన్నీ నేనే. అన్నీ ఒకటే, మళ్ళీ అన్నీ ఒకటే. శివుడు వేరు కాదు, నేను వేరు కాదు. విష్ణు వేరు కాదు, నేను వేరు కాదు. జీసస్ వేరు కాదు, నేను వేరు కాదు. బుద్ధుడు వేరు కాదు, నేను వేరు కాదు. అలా. రాశారా? లాస్ట్కి వచ్చేసాం. సో ఎప్పుడైతే మీ లోపల ఈ గ్రహింపు వస్తుందో, ఎప్పుడైతే మీరు ఈ విషయాలను గ్రహిస్తారో, అహంకారం కరిగిపోతుంది, రాయండి. అహంకారం కరిగిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ గ్రహింపుకి వస్తారో, తత్వమసి అనే గ్రహింపుకి వస్తారో, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో తత్వమసి అనే వీడియో ఉంటుంది, చూసి కింద కామెంట్ చేయండి. ఈ తత్వమసి అనే గ్రహింపుకి వస్తారో అప్పుడు అహంకారం కరిగిపోతుంది, మీ యొక్క జన్మచక్రం ఆగిపోతుంది. అప్పుడు ఈ జీవుడు ఆ శక్తిలో కలిసిపోతాడు. అహంకారం కరిగిపోతుంది, జన్మచక్రం ఆగిపోతుంది. ఈ జీవుడు ఆ శక్తిలో లయమైపోతాడు. ఈ జీవుడు ఆ శక్తిలో లయమైపోతాడు. నెక్స్ట్ జన్మ ఉండదు. అవునా కదా? నెక్స్ట్ జన్మ ఆటోమేటిక్గా ఉండదు. శక్తిలో లయమైపోయామంటే నెక్స్ట్ జన్మ ఉండనే ఉండదు. లాస్ట్ పాయింట్ రాసుకోండి. లాస్ట్ పాయింట్, ఒక సీక్రెట్, పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే, ఈ ఆది పరాశక్తి ఫస్ట్ వన్ థింగ్ చెప్పుకున్నాం కదా, ఆది పరాశక్తి. ఈ ఆది పరాశక్తి ఏం చేస్తారంటే, తన ఆనందాన్ని అనుభవించేందుకు, జాగ్రత్త వినండి, ఈ ఆది పరాశక్తి తన ఆనందాన్ని అనుభవించేందుకు తననే ఎక్స్పాండ్ చేసి, తననే ఎక్స్పాండ్ చేసి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఆది పరాశక్తి తన యొక్క హ్యాపీనెస్ని ఫీల్ అయ్యేందుకు, తన ఆనందాన్ని అనుభవించేందుకు తనను తాను విభజించుకొని ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఆ నీ లోపల ఆ పరాశక్తి అందుకే ఉంది. ఆ ఎక్స్పాన్షన్లో నుండే నీవు వచ్చావు. నీ లోపలే ఆ పరాశక్తి దాగి ఉంది కాబట్టి నిన్ను నీవు గుర్తించడమే మోక్షం, రాయండి. నిన్ను నీవు గుర్తించడమే మోక్షం. నీలో ఉన్న ఆ పరాశక్తిని గుర్తించడమే మోక్షం. ఇదే ఈరోజు మన సబ్జెక్ట్.